చూస్తే బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం లేకపోతే ఉప్మా చేస్తున్నాను. ఎప్పుడు ఉప్మా అయితే అంటూ ఉంటాడు మా బాబు. సో అందుకోసం ఒక్కరోజు తినమన్నాను. రేపటి కోసం అయితే ఇలా గ్రైండర్ వేస్తుంటే మా బాబు వచ్చి అమ్మ గారెలు ఏమైనా చేయొచ్చు కదా, ఎప్పుడు చేయవు అంటే ఇలా గారెల కోసం అయితే చూస్తున్నాయి కదా. ఈ రుబ్బు ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక మనకి అందులోకి కొరియాండర్, ఆనియన్స్ కట్ చేసుకుని అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయిల్ కూడా సైడ్ని అయితే ఇలాగా మరగబెట్టుకోండి. ఈ లోపు మనం చూసినా కదా మనకి పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, పాల ప్యాకెట్ ఇలా రౌండ్ కోసం అయితే ఇలా తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆయిల్ మరుగుతుందా లేదా అని ఇలా చిన్నది వేసుకొని చూసి తెలుస్తుందండి. నెక్స్ట్ చూసినా కదా ఇలా గారెలు అనేది వేసుకుంటూ ఉండండి. మా బాబు కోసం ఇలా పునుకులు అయితే వేస్తాను, చిన్నోడి కోసం. చూసినా కదా గారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా. అలానే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనం అన్నం వార్చుకున్న గింజ ఉంటుంది కదా, నిమ్మకాయ సాల్ట్ వేసి ఇవ్వడం వల్ల పిల్లలు చాలా మంచిదండి. ఉత్త గింజగా ఇవ్వకపోతే పెరుగు కూడా యాడ్ చేసి చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.